ఎంట్రన్స్ రాజగోపురం. ఇక్కడ ఉన్నది చూడండి, శ్రీ వకులమాత ఆలయం అని. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. నేను నిన్న చెప్పినట్టుగానే తిరుపతి సిరీస్లో ఫస్ట్ వీడియో ఈరోజు చేస్తున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాల. కానీ ఈరోజు డిసైడ్ అయ్యా, ఆయనకన్నా ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు అని ఆలోచిస్తే మన వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు అయితే ఉన్నారనమాట. ప్రజెంట్ నేను ఇప్పుడు ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాను. ఇక ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అది ఒక 15 to 20 కిలోమీటర్స్, 15 to 20 మినిట్స్ పడుతుంది ఇక్కడ మన అలిపిరి నుంచి. స్ట్రైట్ రోడ్ అనమాట, అలిపిరి రోడ్, జూ పార్క్ రోడ్ అంటారు నార్మల్గా. ఇక్కడి నుంచి ఆ పక్క తిరుపతి బెంగళూరు హైవే ఉంటుంది కదా, ఆ హైవేకి వెళ్తే సరిపోతుంది. అక్కడ ఉంటుంది మొత్తం. అక్కడికి వెళ్ళినాక మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ నేనైతే స్టార్ట్ అయినాను. ఇదే అనమాట అలిపిరి జూ పార్క్ రోడ్డు. నైట్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో ఈ రోడ్డు అనేది చాలా బాగుంటుంది తిరిగేదానికి. తిరుపతి పీపుల్ అంతా ఇక్కడికే వచ్చి ఉంటారనమాట. ప్రశాంతంగా ఉంటుంది, పక్కనే ఫారెస్ట్ కదా. తిరుపతికి రావాలనుకుంటే సమ్మర్లో కన్నా వింటర్లో వస్తే బాగుంటుంది. ఈరోజైతే నేను ఒకరినే ట్రావెల్ చేస్తున్నా, ఎవరు లేరు. ఎవరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. కుదిరినప్పుడు వస్తారు, రానప్పుడు ఒంటరిగా వెళ్ళిపోవడమే బెస్ట్. అదే గుడి మొత్తం స్టోన్ రాయి అనమాట. కానీ టీటీడీకి ఇచ్చారు కదా, ఎక్సలెంట్గా మేనేజ్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది ప్రతి ఒక్కటి. బండి ఇప్పుడే పార్క్ చేశాను, అదే ఎంట్రన్స్, అలా వెళ్ళాలి. పార్కింగ్ అయితే ఇది చాలా పెద్దదిగా ఉంది పార్కింగ్ కూడా. అంటే యాత్రికులు వస్తూనే ఉంటారు కదా. పక్కన చూసుకుంటే కొండలన్నీ ఉంటాయి, బాగుంటుంది ప్రశాంతం. ఎంట్రన్స్ ఇదే. స్లిప్పర్స్ పెట్టేదానికి కూడా అక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ టెంకాయలు కొనాలంటే కొనచ్చు, పూలు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి. వాళ్ళ చేతులు ఏది పడినా అలానే ఉంటుంది కదా. నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే రోజు రోజుకి ఫియర్ పోయి డైలీ బ్లాగ్ చేయడం వల్ల జనాన్ని పట్టించుకోకుండా ఎవరు చూస్తున్నారు అంటే, ఇన్ని రోజులు అనుకునేటవాడిని అందరూ చూస్తున్నారు కదా అని చెప్పి సైలెంట్గా ఉండేటవాడిని, బయటకు వచ్చేటవాడిని కాదు. చూడు ఎంత బాగా రాయిని దాన్ని పగలగొట్టి డీటెయిలింగ్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడి నుంచి లొకేషన్ చూసుకోండి, తిరుమల కొండ ఎంత బాగుందో. వెహికల్స్లో మీరు అంత దూరం నుంచి రావాలంటే అవుతుంది, కాకపోతే డేలో ఒక ప్లేస్నే మీరు చూసుకోగలుగుతారు. మీరు 2-3 ఒకేసారి చూడాలంటే బైక్స్ రెంటల్ తీసుకొని రండి, 400-500 పడుతుంది. జస్ట్ 5 minutes వాక్ ఉంటుంది. పైకి వెళ్ళాలి కదా. అందరు దర్శనం చేసుకొని వస్తున్నట్టున్నారు. ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఎండకి వైట్ పెయింట్ కూడా వేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందని. ఇలా ఉంది ప్లేస్. పక్కన మళ్ళీ చిన్న ఊరు ఉంది, అక్కడ పార్క్ చేసాం మన వెహికల్. ఇటు పక్క సిటీ, ఆ చెరువు కవతల. చెట్లు భలే పెట్టారు, నాకు బాగా నచ్చింది. గ్రీనరీ మొత్తం మంచిగా. ఎంట్రన్స్ అయితే భలే ఉంది. అంటే గ్రీనరీ కదా మెయిన్.
కావాలనుకుంటే వీటిలోటి ఏమైనా మీరు చేయొచ్చు. 1000 రూపీస్ అన్నప్రసాదం 250 గ్రామ్స్ 3 సంవత్సరాల కాలంలో ఎంచుకున్న 5 రోజులు. ఓకే, ఇది రాజగోపురం అనమాట. నేను చేసి ఇక్కడి నుంచి చూపిస్తాను, కనిపిస్తుందని అనుకుంటున్నా. కనిపించిన వరకు చూడండి. ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. బాగుంటుంది ప్లేస్ చూడడానికి. మీకు దేవుడికి సంబంధించిన థింగ్స్ ఏమైనా తీసుకోవాలనిపిస్తే ఎక్కడ షాప్స్ ఉన్నాయి అక్కడ ఆగి ప్రసాదం అలాంటివి తీసుకోండి. ఎండలు మామూలులే, అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. సరేలే, ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.